హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో స్వీట్ షాప్ స్టైలు బటన్ బాదుషా. లోపల జ్యూసీగా, పైన క్రిస్పీగా, నోట్లో వేసుకొని తింటుంటే అలా జారిపోతుందండి. అంత కమ్మగా ఉంటుంది. మరి స్వీట్ షాప్ వాళ్ళ కొలతలతో మీరు ఇంట్లో చేసుకోవటానికి వీలుగా ఈ రెసిపీ అయితే చేశాను. మరి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి బాదుషా చేసేసి తినేద్దాం. ఇప్పుడు ముందుగా 50 గ్రాముల డాల్డాని కరిగించుకుందాం. ఇలా కరిగించుకున్నాం కదా. ఇప్పుడు బేసిన్ తీసుకొని అందులో 400 గ్రాములు మైదా, ఒక 100 ml పెరుగు, అలాగే మనం కరిగించుకున్న ఈ డాల్డా, కొద్దిగా అంటే కొద్దిగా ఉప్పు, పావు టేబుల్ స్పూను వంట సోడా. ముందుగా ఈ మొత్తాన్ని పిండిలో కలిసేటట్టు కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా కలుపుకున్నాం కదా. మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మరీ పల్చగా కాకుండా, మరీ టైట్గా కాకుండా, ఇలా సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఈలోపు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాం. చెప్పు. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 800 గ్రాములు పంచదార, 400 ml వాటరు. ఇప్పుడు ఈ పంచదారని లేత తీగ పాకం వచ్చేంత వరకు పట్టుకుందాం. లేత తీగ పాకం రెడీ అయిపోయింది. నాకు పంచదార కరగటానికి 5 నిమిషాలు, పంచదార కరిగిన తర్వాత లేత పాకం రావడానికి 5 నిమిషాలు, మొత్తం 10 నిమిషాలు టైం పట్టిందండి. స్టవ్ని హైలో పెట్టి చేస్తే 10 నిమిషాలు టైం పట్టిందండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న ముక్క పటిక, అలాగే కొద్దిగా ఇలాచీ పౌడరు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కొద్దిగా పిండి తీసుకొని ముందుగా ఉండ చేసుకుందాం. ఇలా ఉండ చేసుకున్నాం కదా. మధ్యలో ఇలా వేలు పెట్టేసి ఇలా నొక్కితే మనకు బాదుషా షేప్ వచ్చేసింది. చూసారు కదా. అన్నీ కూడా ఇలాగే చేసేసుకుందాం. ఆయిల్ వేడైందండి. మనకు ఆయిల్ ఎంత వేడి ఉండాలంటే చాలా తక్కువ, ఏలు పెడితే సుర్రుమనేంత వేడి ఉండాలి. అట్లా వెచ్చగా, గోరువెచ్చగా ఉండాలి. అప్పుడే మన బాదుషా అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అన్నీ ఇలాగ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు వదిలేసుకుందాం. ఒక నిమిషం పాటు ఇలాగే వదిలేస్తే వాటంతట అవే పైకి వస్తాయి. చూశారు కదా. ఇలాగన్నీ పైకి వచ్చాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాల పాటు ఇలాగే వదిలేద్దాం. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇలా కిందికి పైకి వీటిని టర్న్ చేసుకుంటూ మంచి బంగారు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. బాదుషాలు అయితే మంచి కలర్ వచ్చాయండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు తీసి పాకంలో వేసుకుందాం. ఇప్పుడు పాకంలో వేసుకున్నాం కదా. ఈ బాదుషాలని పాకంలో ఒక 2 నిమిషాలు ఇలాగే వదిలేద్దాం. మనం బాదుషాలు రెడీ చేసుకునేసరికి పాకంగాన చల్లారిపోతే మళ్ళీ కొద్ది గోరువెచ్చగా వేడి చేసుకోండి, లేదంటే బాదుషాలు పాకం పీల్చుకోవు. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు పాకంలో నుంచి సపరేట్ చేసుకుందాం.
చూశారు కదా బాదుషాలు ఎంత చక్కగా వచ్చాయో. మొత్తం ఇలాగే చేసుకున్నాం.